సంపూర్ణ అధికారాలు కలిగినటువంటి ఈడీ అధికారాలు క్రమంగా న్యాయస్థానాల్లో కత్తెరకి గురవుతున్నాయి. మొన్న మధ్య దాకా అరెస్ట్ చేస్తే బెయిలే ఇవ్వకూడదన్నటువంటి కాన్సెప్ట్ నుంచి బెయిల్ ఇవ్వడం ప్రారంభమైంది. సిసోడియా, కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి. ఇప్పుడు అసలు ఈడీ వ్యవహార శైలి మీదనే ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుపట్టడం పరిపాటే కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరుని కేంద్ర ప్రభుత్వమే తప్పుపట్టినటువంటి అసాధారణమైనటువంటి ఘటన ఇది. ఇది కేంద్రం ఆగ్రహం ఈడీ మీదన, సుప్రీంకోర్టు కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టులో జరిగింది. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సర్వీసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ సోకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈడీ తరపున అదర్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశం అంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ఈడీ జవాబుదారీతనంపైనే ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్ని విధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఏఓఆర్దే కదా అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ని బాధ్యులు చేయలేమని ఏఎస్జీ బదులు ఇవ్వడంతో అయిష్టంగానే విచారణ చేపట్టింది. కానీ దీన్ని మేము ఎంతటితో వదిలేదలుచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్తో మీకేం సంబంధం లేదని చెప్పదలుచుకున్నారని ఏఎస్జీ ప్రశ్నించింది. దాంతో అట్లాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్ను ఒకసారి సరిచూసుకోవాల్సిందని చెప్పడమే తన ఉద్దేశం అని చెప్పారు. ఇది కేవలం సమాచార లోపం అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీని మీద శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సింది ఈడీ డైరెక్టర్ని ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి అంటూ అభ్యర్థించారు. ధర్మాసనం మాత్రం విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.